నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రండి వెళ్దాం, ఈరోజు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటిగా 9వ వచనం చదువుకుందాం. 9 తీసిన వారు చదవండి. ఉన్నారా? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. అక్కడ చూడండి, గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తాను, పెండ్లి కుమార్తెను చూపిస్తాను అని చెప్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? కడపట 7 తెగుళ్ళతో నిండిన పాత్రలను పట్టుకొని ఉండి పాత్రలను కుమ్మరించారు చూసారా? ఆ దూతలలో ఒక దూత ఈ పెండ్లి కుమార్తెను చూపిస్తున్నారట. గొర్రెపిల్ల భార్యను నీకు చూపిస్తానని చెప్పారట. ఇలా ఉండగా ఎలా చూపించారు అనే విషయాన్ని మనకి ఇక్కడ రాస్తున్నారు. 10వ వచనం చూడండి. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దానినే వివరిస్తూ ఇక్కడ రాస్తున్నారు. సో ఇప్పుడు దేవుని మహాపట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం ఏంటి? యెరూషలేము. ఇప్పుడు పెండ్లి కుమార్తె అలంకరించుకొని వస్తున్న ఆయన భార్య ఎవరు? ఆ యెరూషలేమే కదా. చూడండి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదను అని చెప్పారు. అప్పుడు ఏమి దిగి వస్తున్నది? యెరూషలేమను పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమ గలదై పరలోకంలో నుంచి దిగి వస్తున్నదట. ఇప్పుడు పెళ్లి కుమార్తె వస్తున్నది అన్నప్పుడు ఏం దిగి రావాలండి? మన లెక్కల ప్రకారం ఎవరు దిగి రావాలి చెప్పండి? ఏం దిగి రావాలి? మనమైతే ఏం ఎదురు చూస్తాం? ఒక కుమార్తెను ఎదురు చూస్తాం కదా. అక్కడ ఎవరు దిగి వస్తున్నారు? ఒక పట్టణం దిగి వస్తున్నది. ఆమేన్. ఏదేమైనా ఆ పట్టణం ఎలా ఉన్నదో దాని గురించి చెప్తున్నప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనది కూడా కనబడుతుంది. 15వ వచనం చూద్దాం. చూడండి 15. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. చెప్పండి, ఏముండెను? బంగారు కొలకర్ర ఉండెను. ఇప్పుడు ఏమి దిగి వస్తుందని చెప్పారు? పెళ్లి కుమార్తె.
గొర్రెపిల్ల యొక్క భార్య దిగి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఏం దిగి రావాలి? ఆయన భార్య దిగి రావాలి. ఇప్పుడు వచ్చిన ఆ పెండ్లి కుమార్తెను కొలకర్రతో కొలుస్తున్నారట. ఏం చేస్తున్నారు? కొలకర్రతో కొలుస్తున్నారు. ఏం కొలిచి చూపిస్తున్నారు? ఆ పట్టణం యొక్క గుమ్మములను కొలుస్తున్నారు, ప్రాకారమును కొలుస్తున్నారు. అండ్ అది కొలవడానికి కూడా ఒక కొలకర్ర కూడా బంగారు కొలకర్ర. చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం బంగారంతో ఏమేం చేపిస్తాం? ఆభరణాలు చేపిస్తాం. ఇంకా చెప్పాలంటే కంచం చేపిస్తామేమో. ఇంకా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు మంచం కూడా చేపిస్తారేమో, కుర్చీలు చేపిస్తున్నారేమో. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఒక టేప్, మెజరింగ్ టేప్ బంగారంతో చేపిస్తారా? చెప్పండి. మెజర్ చేయడానికి ఉన్న టేప్స్ చూడండి, దేంతో వస్తున్నాయి మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం. మన మెజరింగ్ టేప్స్ దేంతో తయారు చేస్తారు? ఒక రకమైన ప్లాస్టిక్ దారం లాంటి అనిపించే దాంతో చేస్తారు. రెండోది ఐరన్తో చేస్తారు. ఒక ఐరన్ చూసారా? చిన్నది, ఒక స్క్వేర్ ఆకారంలో కానీ ఉంటుంది. దాన్ని లాగితే కొలతలు రాసి ఉన్న ఒక బద్ద లాంటిది బయటకు వస్తుంది. చూసారా లేదా? చెప్పరే. ఇంకా చెప్పాలంటే రౌండ్గా కూడా వస్తున్నాయి. ఇలా వేరు వేరు లోహాలతో మనం కొలత వేసే వాటిని చూస్తున్నాం. ఒక స్కేల్ చూడండి, కొలత వేయడానికి ఉన్న ఒక స్కేల్ దేంతో తయారు చేస్తారు? స్టీల్తో కానీ, చెక్కతో కానీ, ఇంకా ప్లాస్టిక్తో కూడా చేస్తున్నారు. ప్లాస్టిక్ స్కేల్స్ లేవా? ఉన్నాయి. ఐరన్ కానీ స్టీల్తో చేసిన స్కేల్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇలా కొలత వేయడానికి కొలకర్రలు మనకి కూడా ఉన్నాయి. మనం దేన్ని కొలతలు వేస్తున్నాం? మనం ఆలోచిద్దాం. ఏదైనా ఒక కట్టడం కట్టాలనుకోండి, కొలత వేస్తున్నామా లేదా? వేస్తున్నాం. ఇన్ని మూరలు, ఇంత వెడల్పు అని, ఇంత ఎత్తు అని మనం కూడా కొలతలు వేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన భార్యని కూడా కొలతలు వేసి చూపిస్తున్నారు. అంతే కదా? ఆ పట్టణం యొక్క గుమ్మములను, ప్రాకారంను కొల్చడానికి ఆయన యొద్ద బంగారం కొలకర్ర ఉంది. కానీ ఏం కొలుస్తున్నారు? ఆ పట్టణాన్ని కొలుస్తున్నారు. కొలిచి చెప్తున్నారు. 16వ వచనం చూడండి. అది చచ్చౌకమైనదే ఉన్నది, దాని పొడుగు ఇంత, దాని వెడల్పు ఇంత అని చెప్తూ ఉన్నారు. ఎంతట? 750 కోసులైనది అని ఒక కొలతను కొలిచి చెప్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, భూమి మీద కూడా ఆయన కొలకర్ర పనిచేస్తూ ఉన్నది. ఆమెన్. ఆయన భార్యను భూమి మీద కూడా దేవుడు కొలత వేసి కొలుస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, భూమి మీద మనం చూస్తున్న కొలకర్ర వేరు, ఆయన చూస్తున్న కొలకర్ర వేరు. ఎంత వ్యత్యాసంగా ఉంది ఆ కొలకర్ర. మనం వేస్తున్న లెక్కలు వేరు, ఆయన వేస్తున్న లెక్కలు వేరు.
మన దృష్టిలో సమరయ స్త్రీని మనం వేసే కొలత వేరు, దేవుడు వేస్తున్న కొలత వేరు. శాబదేశపు రాణిని లోకానుసారంగా మనం వేస్తున్న కొలత వేరు, దేవుడు వేస్తున్న కొలత వేరు. మన దృష్టిలో ధనవంతుని వేసే కొలత వేరు, దేవుడు వేస్తున్న కొలత వేరు. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవా, మా కొలతలు మీ కొలతలతో మ్యాచ్ అవ్వవు, కానీ మీ కొలతలకి మా జీవితాలు మ్యాచ్ అయ్యేటట్టు చేయమని ప్రార్థన చేద్దాం. ఎందుకు తెలుసా? ఆయన కావాలనుకున్న కొలతల ప్రకారం మనం లేకపోతే ఆయన పట్టణంలో మనం ఉండం. ఆయన సంఘంలో ఒక అవయవంగా మనం ఉండాలి. ఆయన శరీరంలో ఒక అవయవంగా మనం ఉండాలి. ఆయన దేవాలయంలో మనం ఉండాలి. ఆయన అలంకరించిన ఆ పట్టణంలో మనం ఉండాలి. ఆయన భార్య అయ్యే ఆ కొలతలు మనకి ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆ కొలతల ప్రకారం మనల్ని చెక్కుతున్నారు. గనుకనే మనల్ని ఆయన కొలతల ప్రకారం, ఆయనకి కావలసిన కొలతల ప్రకారం సిద్ధపరచమని ఈరోజు మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా, మీకే స్తోత్రములయ్యా తండ్రి ప్రభువా. యేసయ్యా నా తండ్రి ప్రభువా, మీరు నా తండ్రి అనేకమైన విషయాలు నా తండ్రి ప్రభువా మాకు బోధించుచుండగా నా తండ్రి ప్రభువా, మరి 7 తెగుళ్ళు నా తండ్రి ప్రభువా, 7 తెగులతో నిండి ఉన్న 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలతో ఒకరు ఇటు రమ్ము అని పిలుస్తూ పెళ్లి కుమార్తెను నా తండ్రి అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నా తండ్రి చూపిస్తున్నట్లు మేము గ్రహించుచున్నాము తండ్రి ప్రభువా. అంతేకాదు నా తండ్రి ప్రభువా, ఆ పట్టణము నా తండ్రి యేసయ్య గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నా తండ్రి ప్రభువా యేసయ్య మరి బంగారు తో చేయబడిన నా తండ్రి కొల కర్రతో నా తండ్రి ఆ భార్యను నా తండ్రి ప్రభువా కొలత వేస్తున్నట్లు నా తండ్రి ప్రభువా మేము చూస్తున్నామయ్యా. ఆ పట్టణము నా తండ్రి ప్రభువా తండ్రి యేసయ్య నా తండ్రి చౌకమైనది గాను దాని పొడవు దాని వెడల్పుతో సమానమని అతడు తన కర్రతో పట్టణమును కొలుస్తారని నా తండ్రి ప్రభువా యేసయ్య మేము ఇక్కడ చూస్తున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా నా తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి యేసయ్య మరి నా తండ్రి ప్రభువా, మీరు నా తండ్రి ప్రభువా భూమి మీద వేస్తున్న కొలత వేరు అని నా తండ్రి ప్రభువా యేసయ్య మీ కొలత వేరు అని మేము గ్రహిస్తున్నాం తండ్రి ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా కట్టడానికి కొరకు మేము కొలకర్రను నా తండ్రి యేసయ్య వాడుతారని మేము గ్రహిస్తున్నాం. కానీ మీరు నా తండ్రి ప్రభువా ఈ భార్యను నా తండ్రి యేసయ్య కొలకర్రతో కొలుస్తున్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి ప్రభువా. భూమి మీద వేసే కొలత వేరు అని తండ్రి ప్రభువా, మీరు వేసే కొలత వేరు అని నా తండ్రి ప్రభువా మేము ఇక్కడ గ్రహిస్తున్నాం తండ్రి ప్రభువా. సమరయ స్త్రీని నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు వేసిన కొలత వేరు నా తండ్రి ప్రభువా. అలాగే నా తండ్రి యేసయ్య మేము వేసిన కొలత వేరు అని మేము గ్రహిస్తున్నాం. షేబా దేశపు రాణిని మీరు వేసిన కొలత వేరు, అలాగే నా తండ్రి మేము వేసిన కొలత వేరు అని మేము గ్రహిస్తున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి నా తండ్రి యేసురాజా మేము నా తండ్రి ఆ పరిశుద్ధ పట్టణంలో నా తండ్రి ఆ గుమ్మముల మధ్య నా తండ్రి మేము ప్రవేశించాలి అంటే నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి మీ వలె మేము నా తండ్రి ప్రభువా మార్చబడాలి. నా తండ్రి మీ దేవాలయంలో మేము ఉండాలయ్యా తండ్రి. మీరు వేసిన కొలత ప్రకారం
నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి ప్రభు మమ్మల్ని మేము సమర్పించుకునే విధంగా మేము ఉండాలి ప్రభువా. నా తండ్రి ప్రభువా ఎక్కడ కూడా మేము డైవర్ట్ అవటానికి వీల్లేదు. నా తండ్రి ప్రభువా యేసయ్య మీ యొక్క నా తండ్రి ప్రభువా యేసయ్య మార్గములో మేము నడుస్తూ నా తండ్రి ప్రభువా మీరు నా తండ్రి చూపిస్తున్న దారిని నా తండ్రి ప్రభువా మేము గ్రహించిన వారమే నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు వేస్తున్న కొలతల ప్రకారం నా తండ్రి మేము నా తండ్రి ప్రభువా యేసయ్య సరితూగుటకు కృప చూపించమని నా తండ్రి ప్రభువా మీరే ఆ మహాపట్టణంలో నా తండ్రి ప్రభువా యేసయ్య అపరిశుద్ధ పట్టణంలో మేమును నా తండ్రి ఉండటానికి నా తండ్రి కృప చూపించమని తండ్రి ప్రభువా వేడుకుంటున్నాం. తండ్రి ప్రభువా యేసయ్య ఆ గొర్రె పిల్ల యొక్క భార్య నా తండ్రి పెళ్లి కుమార్తెలై ఉంటుండగా ఆ పెళ్లి కుమార్తె సంఘమై ఉంటుండగా నా తండ్రి మేమందరము కూడా నా తండ్రి సంఘముగా సిద్ధపడటానికి నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు వేసే కొలతకు నా తండ్రి మేము సరితూగటానికి మీరే మాకు సహాయం దయచేయమని మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మనం యేసయ్య నిర్ణయించిన కొలతల ప్రకారం యేసయ్యకు కావలసిన కొలతల ప్రకారం దేవుడు సిద్ధపరుస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన చేస్తున్న పని మొట్టమొదటిగా తన సంఘమును ఉతుకుతున్నారు. ఏం చేస్తున్నారండి? ఉతుకుతున్నారు. ఎలా ఉతుకుతున్నారు? ఒక మచ్చ, ఒక డాగు, ఒక కళంకం ఏది లేకుండా నిర్దోషముగా పరిశుద్ధంగా తయారు చేయడానికి ఆయన ఉతికే పనిలో ఉన్నారు. వాక్యము చేత ఉతుకుతున్నారు, కడుగుతూ ఉన్నారు, శుద్ధీకరిస్తూ ఉన్నారు. ఒక మడత లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో కానీ దేవుడు తన శైలిలో తన స్థాయిలో తన సంఘంను సిద్ధపరిచే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారం సంఘం సిద్ధపడాలి. ఆయన లెక్క ఎలా ఉంటుంది? ఒక చిన్న మచ్చకకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒకసారి కానుకలు పెట్టి దగ్గర ఆయనకు వచ్చిన్నారు. అప్పుడు చాలా డబ్బున్న వ్యక్తి కానుక వేశాడు. ఇక ఏమీ లేక ఆమె దగ్గర ఉన్న ఆ కొద్దిగానే ఆ 2 కాసులే ఆ కానుక పెట్టిలో వేసిన ఒక స్త్రీని దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు ఎవరి కానుక ఎక్కువ అని చెప్పారు? ఆ 2 కాసులే వేసిన ఆ స్త్రీని దేవుడు ఎక్కువ అర్పించినట్టుగా చెప్పారు. మన లెక్కల ప్రకారం 2 కాసులు ఎక్కువనా, ఆ ధనవంతుడు వేసిన కాసులు లేదా డబ్బులు ఎక్కువనా? మన లెక్కల ప్రకారం కదా. 10 రూపాయలు ఒక 2 రూపాయలు ఎక్కువ అవుతుందా? ఒక 10,000 రూపాయలు ఎక్కువ అవుతుందా? మనకి 10,000 ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఒక చిన్న వస్తువు ఏదైనా కొనాలండి, వచ్చిన కానుకతో కొనాలని వెళ్ళావు. ఇప్పుడు 2 రూపాయలతో నీకు ఆ వస్తువు వస్తుందా? 10,000 రూపాయలతో ఆ కొనవలసిన వస్తువు రావచ్చా? ఏది ఎక్కువ? ఏది మనకి వర్త్గా కనిపిస్తుంది? ఆ 10,000 మనకి ఎక్కువగా అనిపిస్తుంది. నిజానికి
ఒకవేళ ఆ కొనవలసిన వస్తువు 2 రూపాయలే అయితే మనకి 10,000 రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తాయి? చాలా వస్తాయి. ఎన్ని? 5,000 రావాలి కదా. ఒక వస్తువు 2 రూపాయలు, నీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, అప్పుడు ఎన్ని వేలు వస్తువులు వస్తాయి? 5,000 వస్తువులు వస్తాయి. అప్పుడు మన దృష్టిలో ఏది ఎక్కువ? ఈ 10,000 ఎక్కువ. మీరు గమనించండి, ఈ 10,000 ఎక్కువ. మన లెక్కల ప్రకారం మన క్యాలిక్యులేషన్స్ అలా ఉంటాయి. కానీ ఆయన క్యాలిక్యులేషన్ అది కాదు. ఆమెకి ఉన్నదంతా ఇచ్చేసిందట. ఆమె తన జీవనం అంతా వేసిందని ప్రభు చెప్తున్నారు అక్కడ. ఆయన లెక్క ఎటువంటిదో ఇప్పుడు చూడండి. ఆయన పర్సంటేజ్ లెక్కలు తీస్తున్నారు. ఆమె దగ్గర 2 రూపాయలే ఉంటే ఆమె ఎంత వేసింది అని లెక్క చూస్తున్నారు. ఆయన దగ్గర ఎంత ఉంటే ఎంత వేశాడు అని చూస్తున్నారు. పర్సంటేజ్లో చూస్తున్నారండి ప్రభువు. తలాంతుల విషయానికి వద్దాం. 2 తలాంతుల వాడు ఎంత అధికం చేశాడు? 4 తలాంతులు చేశాడు. అవునా? అవునా కదా, చెప్పండి. ఇప్పుడు 5 తలాంతులు గలవాన్ దగ్గర ఆల్రెడీ 4 ఫిగర్ మ్యాచ్ అవుతుంది కదా. అంటే 5 తలాంతులు వాడు ఏం చేయక్కర్లేదు మన లెక్కల ప్రకారం. కానీ కాదు, 5 తలాంతులు వాడు ఎక్కువ లెక్క అప్పచెప్పాలి. వాడు కూడా డబుల్ చేయాలి అంటే మన దగ్గర ఎంత వస్తుంది? 5ను 10 చేశాడు, 2ను 4 చేశాడు. అంటే డబల్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సంఖ్యను ఆయన చూడట్లేదు, ఎఫర్ట్స్ని చూస్తున్నారు, పడుతున్న ప్రయాసను చూస్తున్నారు. అందుకే సంఘంతో చెప్తున్నారు, నీ క్రియ నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రయాస నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు అని చెప్తున్నారు. అంటే ఆయన ఏం కొలతలు వేస్తున్నారు? ఆయన లెక్కలో మన ప్రయాసను కొలతలు వేస్తున్నారు. ఆయన లెక్కలో మన ప్రేమను కూడా ఆయన కొలత వేస్తున్నారు. అందుకే చూడండి, నీకు మొదట ఉండిన ప్రేమ ఏమైంది? మొదటి సంఘంతో ఏం తప్పు మోపుతున్నారు? నీకు మొదట ఉన్న ప్రేమ ఏమైంది? చెప్పరే, ఏమైంది? నీకుండిన మొదటి ప్రేమ ఏమైంది? 4వ వచనం చదవండి, ప్రకటన గ్రంథం 2:4 చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వేం చేయాలట? నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి వేతును. అప్పుడు ఆయన ఏం కొలతలు వేస్తున్నారు? ఆ మొదటి క్రియలను కొలత వేస్తున్నారు. ఆయన ఏం కొలతలు వేస్తున్నారు? ఆ మొదటి ప్రేమను కొలత వేస్తున్నారు. మనుషుల లెక్క వేరు, చెప్పండి, దేవుని లెక్క వేరు, ఆయన కొలత వేరు. భూమి మీద ఉన్న ధనవంతుడు లాజర్ని చూస్తే మనుషుల లెక్క ప్రకారం గొప్పవాళ్ళు ఎవరు? ధనవంతుడు. కానీ లెక్కలు తారుమారైపోయాయి.
అక్కడికి చేరిన తర్వాత నెమ్మది పొందే స్థలానికి లాజరు వెళ్ళాడు. లెక్కలు తారుమారైపోయాయి. ఆయన కొలకర్ర ఆల్రెడీ బంగారంతోనే ఉన్నది. ఆయన సంఘమును కొలత వేసి చూపిస్తున్నారు. ఆయన భార్యను కొలత వేసి చూపిస్తున్నారు. ఆ కొలత ఎలా ఉందట? చచ్చౌకంగా ఉందట. అంటే 4 పక్కల ఒకటే కొలతతో ఉంది. దాని పొడుగు, దాని వెడల్పు సమానంగా ఉందట. ఏంటండి? దాని పొడుగు, దాని వెడల్పు సమానంగా ఉందని చెప్పండి. దాని పొడవు, దాని వెడల్పు సమానంగా ఉంది. అంతేకాదు, దాని పొడుగు, దాని ఎత్తు, దాని వెడల్పు కూడా సమానంగా ఉన్నాయట. ఆ 16వ వచనం చూడండి, ఎండింగ్లో దాని పొడుగు, దాని ఎత్తు, దాని వెడల్పు సమానంగా ఉన్నాయట. అది మనిషి కొలత ప్రకారం చూసి మనకు అర్థం అవ్వడానికి చెప్పిన కొలత 44 మూరలైంది, 144 మూరలైంది. కానీ ఆ కొలత దూత కొలతట. దేవుడు తన కొలతల ప్రకారం సిద్ధపరచుకుంటున్న దినాలు ఇవి. అందుకే కొన్ని పరిస్థితులు ఎలా అవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఎందుకు ప్రభా ఇలా అవుతుంది, ఎందుకు ప్రభా ఈ కష్టం. ఇప్పుడు ఆ పేద విధవరాలు అనుకోవచ్చు, ఏమని, ఎందుకు నాకు ఈ కష్టం, నా దగ్గర ఎక్కువ ఉంటే నేను ఎక్కువ ఇచ్చేదాన్ని కదా, నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత ఇస్తున్నారు, నేను కూడా అంత ఇచ్చేదాన్ని కదా అని బాధపడి ఉండొచ్చు కదండి. అవునా కదా? ఎంత ఏడ్చి ఉండవచ్చో, ఇంకేం చేయాలో తెలియక ఇంతే కదా నేను ఇస్తున్నానని ఆ ఉన్నదంతా ఆ రెండు కాసులు ఆమె వేసేసిందేమో. మనుషుల లెక్క వేరు. అంతెందుకు, ఆ సమరయ స్త్రీని ఒకసారి చూడండి. ఆమెకి ఇంకేం అక్కర్లా, నాతో నేను చేసినవి చెప్పి నా కళ్ళు తెరిపించాడు అంతే. ఆయన వచ్చి చూడండి, పట్టణం మొత్తం ఆయన యొద్దకు వచ్చేటట్లుగా ఆమె చేసిందండి. మీకు అర్థమైందా? విజ్ఞాపన చేస్తున్న అబ్రహామైన దేవుని పాదాల దగ్గర అక్కడే ఉన్నాడేమో. పట్టణం లోపలికి వెళ్ళగలిగాడా? సొదొమ గొమొర పట్టణం లోపలికి వెళ్ళగలిగాడా చెప్పండి? లేదు. కానీ సమరయ స్త్రీ అలా కాదు, ఆ పట్టణం లోపలికి వెళ్ళగలిగింది. వెళ్ళి అందరినీ తీసుకుని వచ్చిందట. వారందరూ కూడా ఇక ఆయన మాటలు వింటూ ఆయన దగ్గరే ఉండిపోయారట. ఆయన కొలతలు వేరంటున్నా నేను. మనం ఎంత ఉన్నాయి అని చూస్తాం, ఆయన ఎంత పర్సంటేజ్ అని చూస్తారు. ఈరోజు మన దృష్టిని మార్చుకుందాం. ఆయన కొలతల ప్రకారం ఎలా తయారవ్వాలో మనం చూద్దాం. నేను 2 గంటలు ఖచ్చితంగా గిరిగీసి దేవుని సన్నిధిలో ఉంటున్నానండి అనొచ్చు. నీ దగ్గర ఉన్న సమయం ఎంత, నువ్వు ఇస్తున్నది ఎంత? పర్సంటేజ్లో చూస్తారు నానా. అసలు నేను ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నానని అనిపించవచ్చు. దావీదు చూడండి,
ఆయనకున్న బోల్డ్ అన్ని పనులు. ఏమండి, రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? ఎన్ని పనులు ఉంటాయి? చాలా పనులు ఉంటాయి. చివరికి ఆయనకు అర్థమైంది ఒక విషయం, నీ సన్నిధిలో ఒక్క గడియ గడుపుట ఎంతకంటే శ్రేష్టమట, 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే సమయం యొక్క కొలత ఆయనకు అర్థమైంది. పేతురుకి సమయం యొక్క కొలత అర్థమైంది. నీ దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరముల వలె ఉంటుందయ్యా. 1000 సంవత్సరాలు ఒక్క దినం వల్ల నీకున్నాయ్యా. ఆయన కొలత పేతురుకు అర్థమైంది. ఒకనాడు ఆయన యొద్దకు ఒక అద్దరు బుడ్డి పట్టుకుని ఒక స్త్రీ వచ్చింది. మనుషుల కొలత ఏంటి? ఇంత కాస్ట్లీ అత్తరు ఎందుకు ఈమె వేస్ట్ చేస్తుంది? దాన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని మనుషులు కొలత వేస్తున్నారు. కానీ ప్రభు కొలతలో ఏం చెప్పారండి? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఆమె నా నిమిత్తం ఈ పని చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? నా నిమిత్తం. దేని నిమిత్తం? నేను సిద్ధపడుతున్న గొప్ప కార్యం నిమిత్తం ఆమె ఎంత వెల అయినది ఆమె ఏమీ కాకుండా నా మీద కుమ్మరిస్తున్నది. ఏంటది? నా భూస్థాపన నిమిత్తం ఆమె నా మీద దీన్ని వేస్తున్నది. ఆయనకు తెలుసు, ఆయన కొలత వేరు. బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు. ఆమె చేస్తున్న పని యొక్క కొలత మీకు తెలీదు. ఆమె చేస్తున్న పని యొక్క కొలత ఆయనకి తెలిసిందండి. ఆయన నిజానికి ఆయన సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నారు. భూమి మీద మనుషుల కొలత ప్రకారం వీళ్ళు పాపులు, వీళ్ళు సుంకర్లు, లేదా వీళ్ళు చిన్నపిల్లలు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెవరు? ఆఫ్టర్ ఆల్ అర్థమవుతుందా? దేవుని కొలత ప్రకారం వారు వేరు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, మనుషుల లెక్క ప్రకారం గొప్పవాడు ఎవరండి? బాప్తిస్మిచ్చి యోహాను. మరి ఇప్పుడు ఆయన కొలతల ప్రకారం ఆయన ఎక్కడికి పడిపోయారు? మిక్కిలి అల్పుడైన వాడు ఒకడు ఉంటే దాని పక్కన సీటు, దాని ముందు. ఆయన లెక్క వేరు. ఈరోజు ఒక్కటే ప్రార్థన చేద్దాం. ఏంటి తెలుసా? ఆయన లెక్క మనకు అర్థం అవ్వాలి. ఆమెన్. అది ఎప్పుడైతే మనకి గ్రహింపులోనికి వస్తుందో ఆ కొలతల ప్రకారం మనం సిద్ధపడడం సాధ్యమవుతుంది. మనకి కొన్ని అర్థం కూడా కావు. నువ్వు చేస్తున్నది ఏంటో కొన్ని అర్థం కూడా కావు. ఏమండి, నేను 2 కాసులు ఇస్తే ప్రభు నన్ను మెచ్చుకుంటారని ఆమె వేసిందా? చెప్పండి. లేదు.
ప్రభు దృష్టికి అది అనుకూలమైనదే అని తెలుసుకుని ఆమె అత్తరు పుట్టి పగలగొట్టిందా? లేదు. నువ్వు దేవుని చిత్తం చేయాలి అని ఒక హృదయం లోపల ఆశ కలిగి లోపల ఉండు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండు. హృదయంలో నుంచి ఆయన ధర్మ విధులు రాయించి ఆయన మార్గంలో నడిపించి ఆ క్రియలు ఆయనకి తగినట్టుగా ఉండునట్లుగా దేవుడు మలుచుకుంటారు. నీకే తెలీదు నువ్వు ఆయన కొలతల ప్రకారం సిద్ధపడుతున్నావని. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము మా కొలతల ప్రకారం మేము సిద్ధపడాలనుకుని మేము ఫెయిల్ అయ్యామయ్యా. వేరే వాళ్ళని మా కొలతల ప్రకారం మేము కొలిచి మేము ఓడిపోతున్నామయ్యా. మా లెక్కలు వేరయ్యా, మీ లెక్క వేరు. మీరు నియమించిన దూత లెక్కలు వేరు. గురుగుల్ని పెరికి వేసేటప్పుడు గోధుమలను కూడా ఎక్కడ పెరికి వేస్తారో అని దేవుడు ఇంకా సమయం పొడిగిస్తూ ఆఖరణ చూసుకుందాం అని చెప్పారే. ఆ ఆఖరణ ఆ లెక్కల ప్రకారం తేలిపోతే, వెలిపొట్ట ఉండిపోతే, ఆ కొలతలకి సరిపోక సత్యంనే జరిగిస్తున్నాను అనుకుంటూ అబద్ధమును అనుసరించిన ఆ అనుభవాలు, ఆ పరిస్థితులు మనల్ని వెలిపొట్ట ఉంచేస్తే, ఆ కొలతలకు మ్యాచ్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే ప్రార్థన చేసుకుందాం. వీటిని ఇంకొంచెం డీటెయిల్డ్గా రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.